హాయ్ అండి. వెల్కమ్ టు లవ్ గని ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నుంచి నేను మామూలుగా వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా నిన్న లైవ్లో. అలాగే చిన్న చిన్న వ్లాగ్స్ పెడుతూ ఒకటి మన సబ్స్క్రైబర్స్తో మంచి మంచి మాటలు అలా మాట్లాడుకుంటూ నా పని డైలీ రొటీన్ అనేది మీకు చూపిస్తూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. నిన్న గురువారం ఈవినింగ్ 4 నుంచి నా డైలీ రొటీన్ అనేది మీకు సింపుల్గా చూపించేస్తాను. అసలు ఆ సెలవులు ఇచ్చేసారు కదండి హాలిడేస్ పిల్లలకి. ఇంట్లో మాత్రం ఎంత పని ఉంటుందంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినంతసేపు ఇల్లంతా ప్రశాంతంగా సైలెంట్గా ఎక్కడక్కడ ఉంటాయన్నమాట. వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే ఎక్కడక్కడ ఉండవండి. ఎన్నిసార్లు సర్దినా సరే మళ్ళీ ఏదో ఒక చిందరవందర అనేది చేస్తూనే ఉంటారు. అవి సదురుకోవడానికే సగం రోజు అనేది సరిపోతుందండి. అసలు మనకుండే పనే బట్టి అవి కూడా ఎక్స్ట్రా పనులు అవుతాయి అన్నమాట. అయితే మాకు ఇక్కడ బుజ్జి ఉడతలు అయితే దొరికాయని చెప్పాను కదా. బుజ్జి ఉడతలకైతే మెస్ తీసుకున్నాము. దానిలో వాటికి కూడా చూసుకోవాలి. కొంచెం అక్కడ క్లీనింగ్ అది చేసుకొని వాటికి ఫుడ్ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము చూడాలి. బయటకు వదిలితేనండి అవి కొట్టేస్తున్నాయి అన్నమాట. మంచాలు అవి కూడా కొట్టేస్తున్నాయి. అవి వాటి లక్షణం అది కదా పాపం. వాటిని అనుకోవడానికి లేదు. వాటిని ఏం అనకూడదు పాపం. వాటికి ఏం తెలుసు. ఆ వెంక చూస్తే పాపం ఉసూరు జాలేస్తుంది నాకైతే. వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో వదిలేసి వెళ్ళిపోయిందో తెలియదు. నాకు దొరికాయి. నేనే ఒక అమ్మలాగా చూసుకుంటున్నాను. వీళ్ళిద్దరు ఎలాగో ఆ ఇద్దరు కూడా అలాగే నలుగురు ఉడతలు అనమాట. మొత్తం నాకు 2 పెద్ద ఉడతలు, 2 చిన్న ఉడతలు. అలాగే చూసుకుంటానన్నమాట. వాటి పోషణ కూడా మనమే చూసుకోవాలి కదా. వాటికి ఫ్రూట్స్ అవి ఇవి పెట్టుకోవడము, అప్పుడప్పుడు వాటికైతే క్లీనింగ్ కూడా చేస్తూ ఉంటామన్నమాట. ఫస్ట్లో అయితే చిన్న చిన్న పేర్లాగా వచ్చినాయి. నేనైతే క్లీన్ చేసేసాను. మందేమన్నా రాస్తే మళ్ళీ ఇవి నోటితో పెడతాయేమో ఏమన్నా అవుతుందని చెప్పేసి కొబ్బరి నూనెలో కర్పూరం వేసి బాడీ అంతా కాటన్తో క్లీన్ చేస్తే దెబ్బగా చిన్న చిన్న పేలు అనేవి వచ్చేసినవి. అప్పటి నుంచి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఇవి. అస్సలు ఎలాంటి పెయిన్ కానీ ఏ రకమైన డిసీజ్ అనేది వాటికి లేదు. ఎంతో సాఫ్ట్గా నీట్గా ఉంటాయి అన్నమాట. అక్కడికి అవి కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ అలా ఎప్పుడు పడితే అప్పుడు ఒకదాన్ని ఒకటి క్లీన్ చేసుకుంటూనే ఉంటాయి. వాటి సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా మనము. వాటికి ఏం అవ్వకుండా ఎంత మూగజీవులైనా మనం ప్రేమగా చూసుకుంటే ఆ మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మా పిల్లలు యాక్చువల్గా కుక్క పిల్లల్ని పెంచుకుందాం అని అడుగుతున్నారు. కానీ అసలు వద్దు నాయన, ఆ బాధ తట్టుకోలేము వాటికి ఏమన్నా అయితే అని చెప్పనేసి వాళ్ళనైతే ఎప్పటికప్పుడు కామ్ చేస్తూ ఉంటాను. ఇవైతే అనుకోకుండా వచ్చినవి. వీటితోనే వాళ్ళు బాండింగ్ అనేది పెంచేసుకుంటున్నారనమాట. ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడు బయటికి తీసేసి అలా వదిలేస్తూ ఉంటారు. నేను బయటకు వదలకండి, అవన్నీ కొరికేస్తున్నాయి, లాగేస్తాయి అని చెప్పనేసి అయితే గొడవ పడుతూ ఉంటారనమాట. మా పిల్లలు పెన్నులు, పెన్సిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయడమేనండి వాళ్ళ పని. వాళ్ళ జామెంట్రీ బాక్సులు ఎందుకు ఉంటాయో, బ్యాగులు ఎందుకు ఉంటాయో అర్థం కాదు. ఇక అలా అయితే వీటిని చూసారు కదా, అవి అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని క్లీన్ చేసి పెట్టేశాను. అవి తిన్న డస్ట్ అంతా కింద ట్రేలో పడిపోతాయి. అది క్లీన్ చేయాలి. ఇక రేపటి నుంచి యూనిఫామ్స్తో బెల్ట్తో పని లేదనమాట. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అక్కడ పడేస్తారంటే ఒక చోట పెట్టుకోమని చెప్తాను కానీ పడేస్తారు. మళ్ళీ అవన్నీ కూడా నేనే సర్దుకోవాలి. ఈ సెలవుల్లో విడిగా అయితే చేస్తారండి. కొంచెం నేను చూసి చూడనట్టు వదిలేశానంటే బద్ధకం వచ్చేస్తుంది వాళ్ళకి, నిర్లక్ష్యం అనమాట. కానీ ఈ హాలిడేస్లో వాళ్ళకి సంబంధించిన పనులన్నీ వాళ్ళకే చెప్పడం, వాళ్ళతోనే చేయించడం లాంటివి చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. మనకి కూడా కొంచెం పని తగ్గడం అనేది ఉండదు. కానీ వాళ్ళకి అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకూడదు అనే విషయం అయితే వాళ్ళకి అర్థమవుతుందండి వాళ్ళ చేత. ఇప్పుడు ఏమైనా పని చేయించామంటే ఎలా ఉండాలంటే వాళ్ళకి రెండోసారి అమ్మో ఇలా చేస్తే మనతోనే చేపిస్తుంది అమ్మ అని. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదన్నా వాటర్ పారబోయడమో, లేదంటే ఏమైనా కలర్ పెన్సిల్స్ అవి కింద ఒలకబోయడమో అలాంటివి చేశారనుకోండి, వాళ్ళతోనే క్లీన్ చేపిస్తే రెండోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారనమాట. అమ్మో నాతోనే చేయిస్తుంది అమ్మ అనేసి కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే అవుతుంది. ఇలా అయితే మొత్తం ఈ బెడ్రూమ్ అయితే నేను సర్దుకొచ్చేసాను. తర్వాత అయితే కిచెన్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే హాల్లో పిల్లలు టీవీ చూస్తున్నారు. వాళ్ళని కదిపి అదంతా క్లీన్ చేసి మళ్ళీ నేను కిచెన్ క్లీన్ చేసుకునేటప్పటికి హాల్ మళ్ళీ యథాప్రకారంగా అయిపోతుంది అనమాట. మళ్ళీ అన్నీ లాగేస్తూ ఉంటారు. అందుకనే కిచెన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత హాల్ క్లీన్ చేసేసి మొత్తం ఒకసారి పెట్టేద్దామని చెప్పేసి కిచెన్కి అయితే వచ్చేసాను. మార్నింగ్ ఉన్న అంట్లన్నీ గిన్నెలు అవన్నీ అక్కడ స్టాండ్లో సర్దేసి మార్నింగ్ ఉన్న కర్రీ కానీ రైస్ కానీ అవన్నీ ఖాళీ చేసి గిన్నెలు అయితే తోమేస్తాను అనమాట ముందు. పిల్లల విషయానికి వచ్చేటప్పటికి ఇదేనండి. ఇంట్లో ఏముంటుంది, హాలిడేస్ వాళ్ళు దానిలో జాయిన్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ
సమ్మర్ క్యాంప్ కోచింగ్లు మొదలు పెడతారు. అంతా కమర్షియల్ అయిపోయింది. ఏది జాయిన్ చేద్దామన్నా ఏం చేయాలన్నా కూడా చాలా కమర్షియలే. అంతా డబ్బుగానే ఉందన్నమాట. అంటే ఫ్రీగా ఎవరు చెప్పర్లేండి, ఏమి ఎందుకు చెప్తారు ఇంకా. కానీ మనమే ఆలోచించుకోవాలి కదా అన్నీ కూడాను. అయితే ఇక పిల్లలకైతే సబ్జా నీళ్ళు అయితే కలిపించేసాను. సమ్మర్ కదా, కొంచెం వేడి చేస్తుంది బాడీలో హీట్. అసలే మా పిల్లలైతే చాలా వీక్ అండి, అందుకని అవైతే కలిపించేసాను అనమాట. కలిపించేసి వచ్చి నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. గిన్నెలు మొత్తం తోమేసి పెట్టేసుకున్నాను. అంతకన్నా ముందు వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి పెట్టాను అనమాట. మా హస్బెండ్ ఒక్కళ్ళే తాగుతారు, మేము ఎవరం తాగము. మా పిల్లలు కూడా తాగుతారు, కానీ కనపడకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటున్నాను అనమాట తాగకుండాను. ఎందుకంటే వాళ్ళకి సరిపడదు. ఇప్పుడు కొంచెం వేడి ఎక్కువగా ఉంది, ఎండ ఎక్కువగా ఉంది, తాగితే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి తాగిన రేపు క్లైమేట్ మారి సీజన్ మారినప్పుడు మాత్రం ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా బయటకు చూపిస్తుందండి బాడీ. జలుబులు, దగ్గులు, కఫం అని అలాంటివన్నీ చూపిస్తుంది అనమాట. ఇక ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టేశాను. అందుకో పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు కదా, కదపడం ఎందుకులే అని చెప్పనేసి అలా వదిలేశాను. మాకు హాల్ వచ్చేసి కొంచెం చీకటిగా ఉంటుందండి. బెడ్రూమ్ అయితే చాలా వెలుతురు, వెంటిలేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి ఇంకా పాపకైతే వద్దంటుంది, తాగదనమాట అలాంటివి ఏమి. ఇంక నేనే తాగేసి కిచెన్లో అయితే రైస్ అవన్నీ ఖాళీ చేస్తున్నాను అనమాట. మేమైతే రైస్ ఎక్కువ మట్టి కుండలో వండుతాను అనమాట. కర్రీస్ అయితే నార్మల్గానే మట్టి దానిలో వండుతాను, కానీ గ్రేవీ టైప్ ఆఫ్వి ఫ్రైలు అవన్నీ వచ్చేసరికి మట్టి కుండలో అవ్వదు కదా, మట్టి మూకిడిలో అవుతుంది. మట్టి మూకిడి వాడి సంవత్సరం పైన వాడేసరికి అది క్రాక్ వచ్చేసింది. ఆ క్రాక్ వల్ల ఆయిల్ అనేది కిందకి లీక్ అయిపోతుంది అనమాట. అందుకని మట్టివి మూకిడైతే పక్కన పెట్టేశాను. కర్రీకి అయితే అలాగే మట్టి గిన్నె లాంటిది ఉంది, దానిలోనే వండుతాను. ఫ్రైలు వచ్చేటప్పటికి మామూలుగా సిల్వర్దే వండుతాను అనమాట. ఇంకా ఈవినింగ్ పాలు ఉంటాయి కదా, మార్నింగ్ వచ్చిన పాలు అవి వెచ్చబెట్టేసి ఇంకా గిన్నెలన్నీ అయితే ఖాళీ చేసి ఆ కౌంటర్ టాప్ మొత్తం నేను క్లీన్ చేసేసాను అనమాట. ఆ పేపర్స్ అన్ని నేను అతికించుకున్నానండి. అసలు ఏం బాగోవద్దనమాట. మాది వచ్చేసి పాతది కదా క్వార్టరు, అందుకని ఇంకా అవన్నీ మేమే కలర్స్ అవి వేసుకోవడము, ఆ కాగితాలు అదే పేపర్స్, వాల్ పేపర్స్ అవి అతికించుకొని కొంచెం ఉన్నంతలో కొంచెం బెటర్గా ఉంటే చూడడానికి బాగుంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చదండి ఎలా పడితే అలా ఉంటే. ఒక నీట్గా ఉండాలన్నమాట. ఏదైనా సరే ఉన్నంతలోనే, హెవీగా ఉండాలని కూడా నేను అనుకోను. ఉన్నంతలోనే నీట్గా పెట్టుకోవాలన్న మైండ్ సెట్తో ఉంటానన్నమాట. ఎక్స్ట్రా అయితే ఏమీ ఉంచను ఇంట్లో. అవసరమైతే ఉండాలి, లేకపోతే పారేయాలన్నట్టుగా ఉంటుందన్నమాట నా మైండ్. లేదంటే చాలా వరకు ఇదివరకు దాచేదానండి. ఎప్పుడేది అవసరం వస్తుందో అని అన్నీ పోగు చేసి పెట్టేదాన్ని అనమాట. సంచులు మూటలుగా కానీ అలా ఉండేవి అనమాట. అవన్నీ చూసి చిరాకు వచ్చేస్తుంది. అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పని ఏదో 1 or 2 ఐటమ్స్ అయితే అలా ఉంచేసి మిగిలినవి అయితే పారేయడం అయితే అలవాటు చేసుకున్నాను. అలా ఉంచిన దగ్గర నుంచి ఇక కిచెన్లో కూడా చిన్న చిన్న కాక్రోచ్, బొద్దింకలు, చిన్న నల్లులు, పిల్లులు అలాంటివి వస్తూ ఉన్నాయన్నమాట. పిల్లులు కాదులేండి, నల్లులు అలా ఉంటాయి కదా, చిన్ని పురుగులు, ఇన్సెక్ట్స్ అలాంటివి అయితే వస్తున్నాయి అనమాట. ఇంక అందుకని అవన్నీ చిరాకు వచ్చి నాకే పని ఎక్కువైపోతుంది అనమాట. దులుపుకోవడం అవన్నీ కూడా చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. అందుకని అవన్నీ తీసేసి సింపుల్గా ఉండేటట్టుగా అవసరానికి ఏమవుతా ఎక్కువ వాడతాము అన్నట్టుగా ఉంచుకుని అయితే మిగిలినవి అయితే నేను పడేస్తాను అనమాట. ఇక్కడ గిన్నెలు అయితే మొత్తం క్లీన్ చేసేసి బేషన్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మాకు అక్కడ చాలా ఇరుకుగా ఉంటుందండి, షింక్ దగ్గర ప్లేస్ ఉండదు. ఇంకా అక్కడ రెన్యువల్ చేయించుకోవడానికి కూడా మాకు అవకాశం ఉండదన్నమాట ఏ రకంగానూ. గ్యాస్ పొయ్యి గట్టు ఉంటుంది కదా, అవి తీయడం అవి సాధ్యపడక ఇంకా అలాగే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతాను. మా అమ్మ కానీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారంటే ఎలా చేస్తామమ్మా అసలు ఇక్కడ నువ్వు, కుదరదు కదా అని చెప్పని అంటారు. నాకైతే అలవాటు అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళగలను నేనైతే, కాకపోతే అక్కడ డస్ట్బిన్ ఉండడం వల్ల యువతలకే నుంచున్నాను అనమాట. ఎలాగోలా అలా నుంచుని అలా పని చేసేసుకోవడం. మన ఇల్లు మనకు అలవాటు అయిపోతుంది కదా. ఇప్పుడు ఎవరికైనా అంతే కదా, మన ఇంట్లో ఈజీగా చేసుకుంటాము పనులు ఏవైనా కానీ. ఎక్కడికైనా వెళ్తే కొంచెం ఉన్న ప్లేస్ కానీ అది కానీ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. ఎవరింట్లో వాళ్ళకి అలవాటు, ఇంకా అదే అనమాట. అలాగా గిన్నెలు అయితే తోమడం అయిపోయింది. ఇంకా పూజ మనం కూడా తోముకోవాలి. ఇవాళ గురువారం కదా, మార్నింగ్ అయితే పూజ చేసుకోవడం అవ్వలేదు. ఇంకా ఈవినింగ్ అయినా చేసుకోవాలని చెప్పనేసి పని అంతా అయిన తర్వాత ఇంకా పూజ సామాన్ అది కూడా క్లీన్ చేసేసుకుని ఒకసారి పూజ చేశాను అనమాట. కింద పడినవి అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత కిచెన్ అయిపోయిన తర్వాత మా పిల్లల దగ్గరికి వెళ్ళాను. హాల్లో వాడున్న చోట కూడా క్లీన్ చేసేసి ఎక్కడక్కడ సర్దేశాను. ఎన్నిసార్లు సర్దుకోవాల్సి వస్తుందండి బాబు, లాగేస్తూనే ఉంటారు. తీసిన చోట పెట్టరు. డబల్ పని అయిపోతుంది. మనకున్న పనితో కాకుండా పిల్లల పని ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా అలా చేసేసుకుని క్లీన్ అయిపోయిన తర్వాత హాల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. చాలామంది మా ఇల్లు చూసిన వాళ్ళు ఎవరైనా సరే చాలా నీట్గా ఉంది, నీట్గా పెట్టుకున్నావు అని చెప్పని అంటారు.
నాకైతే అసలు ఎక్కడెక్కడ ఉండడం ఇష్టం అనమాట. అలా లేకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అసలు చాలా చిరాకు అనిపించేస్తుంది. ఒక్క నిమిషంలో అదొక టైప్ లాగా వచ్చేసినట్టు అయిపోతుందనమాట. బెడ్ పైన బెడ్షీట్ కానీ అవి కూడా కొంచెం కదిలినట్టు చిరిగినట్టు అని అనిపిస్తే మాత్రం నాకు కోపం వచ్చేస్తుంది. మా పిల్లల్ని కూడా ఊరుకోను, అందుకని ఎక్కడెక్కడ తీసి పెట్టండి అని చెప్తాను. బెడ్షీట్ అవి చిందరవందరగా ఉన్నా కూడా నాకు నచ్చదనమాట. అదొక టైపు అంటే అది చాలా వరకు అందరికీ ఉంటుంది నాకు తెలిసి. మీకు కూడా ఉందో లేదో అలవాటు కమెంట్ చేయండి. నాకైతే ఇలా అయితే మొత్తం క్లీన్ చేసి ఎక్కడెక్కడ సర్దేసుకుని ఊడవడం అయితే అయిపోయిందనమాట. తర్వాత మార్నింగ్ అయితే మాప్ పెట్టుకొచ్చేసాను కాబట్టి ఈవినింగ్ టైము ఎలా అయినా లంచ్ చేయడం అలా చేయడం వల్ల కొంచెం ఎలా అయినా మరకలు పడుతున్నాయి కదా అని చెప్పనేసి జస్ట్ అలా లైజల్ వాటర్ వేసి మాప్ అయితే పెట్టుకొచ్చేసాను అనమాట. లైట్గా పైపైన అంతా బాగానే ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ పెడితే డైలీ బకెట్తో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ అలా గోరునీళ్ళలాగా జిమ్మేసి మాప్ కర్ర పెట్టేస్తే సరిపోతుందన్నమాట. మాకు అంతకుముందు టైల్స్ లేవండి, ఫ్లోరింగే ఉండేది. అసలు అప్పుడు ఇంతగా ఏమీ డస్ట్ కానీ మురికి మచ్చలు మరకలు లాంటివి ఏమీ కనపడేవి కాదు. మాకు టైల్స్ వేసిన దగ్గర నుంచి అసలు ఏ చిన్న మరక అయినా కానీ అసలు అదొక డాట్ లాగా మార్క్ లాగా కనపడిపోతుంది అనమాట. అలా చూస్తే ఇంకా నాలాంటి వాళ్ళకైతే ఇంకా చిరాకు ఎక్కువైపోతుంది. నాకు అస్సలు నచ్చట్లేదు అసలు. అందుకని పని అనుకోకుండా శ్రమ అనుకోకుండా ఒక్కసారి 10 నిమిషాలు కష్టపడ్డామంటే ఇంకా మనకి నీట్గా ఉంటుందన్నమాట. అదొక మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి, ఏది చేయక్కర్లేదు, ఏది ఉండక్కర్లేదు. ఇంట్లో ఎక్కడక్కడ నీట్గా ఉండి ఫ్లోర్ బాగుండి చక్కగా బెడ్షీట్లు దుప్పట్లు అన్నీ నీట్గా ఎక్కడక్కడ సర్దినట్టు చక్కగా ఉంటే మాత్రం మనకి సగం బలంగా ఉంటుంది, బలం వచ్చేస్తుంది అనమాట. నాకైతే అలాగే ఉంటుంది. ఇంట్లో ఎక్కడక్కడ ఉండి నీట్గా ఉంటే నాకు సగం బలం అదే అనమాట. లేదు చిందరవందరగా ఉన్నాయంటే కడుపు నిండా ఎంత తిన్ననా కానీ అసలు అదొక చెప్పాలంటే అదొక ఫోబియా లాగా అయిపోతుంది అనమాట. చిరాగ్గా అయిపోతుంది. మనసు ఇదనేది ఉండదు అనమాట. మన తృప్తి అనేది ఉండదు. చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అరిచేస్తూ ఉంటాను నేనైతే పిల్లల మీద. అలాగా అది చాలా చిరాకు పెట్టేస్తుంది అనమాట. కడుపుకి తిన్నా తినకపోయినా ఇల్లు నీట్గా ఉంటే చాలండి నాకైతే. తర్వాతే తిండి విషయము. ఎంత తిన్నా ఇంట్లో ఎక్కడెక్కడ పడేసుకుని చిరాగ్గా ఉండి టయానికి తిన్నామా లేదా అలా ఉంటే మాత్రం నాకు నచ్చదనమాట. అంటే అందరూ అలా ఉంటారని కాదు, నాకున్న అలవాటు ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. అలా ఎక్కడొక్కడ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చివరికైతే మాప్ పెట్టడము ఇల్లు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫ్లోర్ అది చూస్తే కాస్త మనసు ప్రశాంతంగా అదొక గుడ్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట అలా చూసినప్పుడు. ఇంకా ఈవినింగ్ అయితే పూజ అది చేసుకుంటాను ఫ్రెష్ అయిపోయి. ఇదండి ఈరోజు మా ఫస్ట్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగే డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.